నిడమర్రు ఎస్ఐ దాడి, జనసేన కార్యకర్త ఆత్మహత్య. ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రులో వెలుగు చూసింది ఘటన. ఇది చాలా దారుణం అండి. పరువు ప్రతిష్టలతో బతికే వాళ్ళు ఏ తప్పు చేయకుండా అన్యాయంగా పోలీసులు కానీ ఇంకెవరన్నా దాడి చేసినా, లేకపోతే దూషించినా, లేకపోతే వారిని ఇబ్బంది పెట్టినా కొంతమంది క్షణికావేశంలో మా పరువు పోయిందని చెప్పేసి ఆత్మహత్యకి పాల్పడతారు. అది నిజంగా చాలా బాధాకరం. దయచేసి అలా చేయొద్దండి ఎవరు. అయితే ఇక్కడ అసలు ఉంగుటూరు నియోజకవర్గం అంటే జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో ఒక జన సైనికుడు నండూరి శివకుమార్ అనేటువంటి జన సైనికుడి మీద ఎస్ఐ గారు దారుణంగా దాడి చేసి కొట్టడం వల్ల ఆ జనసేన కార్యకర్త పురుగుల మందు తాగి 3 రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందుతూ మరణించాడు. మరణించేటప్పుడు ఆయన వాంగ్మూలం కూడా ఇచ్చాడంట. ఈ ఎస్ఐ గారు దారుణంగా దాడి చేశాడు, కొట్టాడు, అరాచకం చేశాడు, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశాడు, నా పరువు గంగపాలైపోయింది నడు రోడ్డు మీద అని చెప్పేసి నండూరి శివకుమార్ అనేటువంటి జనసేన పార్టీ కార్యకర్త ఆత్మహత్య చేసుకొని మరి నిన్న రాత్రి ఆయన ప్రాణాలు వదిలినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఏ కార్యకర్త అయినా, ఏ పార్టీ వారైనా, ఏ వ్యక్తులైనా సరే ఎవరికి అన్యాయం జరిగినా మనం ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం. ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తిని కొట్టే హక్కు, చంపే హక్కు ఎవరికి లేదు. ఒకవేళ తప్పు చేస్తే ఆ జనసేన కార్యకర్త గల టీడీపీ కార్యకర్త, వైసీపీ కార్యకర్త, లేకపోతే ఎవరైనా సరే తప్పు చేస్తే ఏం చేయాలి? ఇలాంటి యూనిఫామ్ వేసుకున్న పోలీస్ అధికారులు వాళ్ళని కొట్టకూడదు నడు రోడ్డు మీద. మీకు ఎవరిచ్చారు అధికారం? మీరు రౌడీలు కాదు కదా. రౌడీలకి మీకు ఇంకా తేడా ఏముంది? నడి రోడ్డు మీద అతను కొట్టడం వల్ల అతను ఆత్మహత్య చేసుకున్నాడు. కోర్టు మెట్లు ఎక్కించండి, బోన్లో పెట్టండి, ప్రవేశపెట్టిన జడ్జి గారి ముందు శిక్ష వేయించండి.